ప్రియులరా, ఒక విలువైన ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు మనం వినబోతున్నాం కనుక చెప్పబడుతున్న ప్రతి మాట మీ హృదయం అనే పలకల మీద వ్రాసుకొని జాగ్రత్తగా వాటిని అధ్యయనం చేసి మీ జీవితంలో వాటిని అప్లై చేసుకోవాలనేది నా యొక్క కోరిక. సో ఆ విషయంలో మీరందరూ జాగ్రత్త వహించండి. మరి ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి మరొక పని ఏంటంటే, ప్రత్యక్షంగా చూస్తున్నవారు కానీ లైవ్లో వీక్షిస్తున్నవారు కానీ మీరు వింటున్నటువంటి ఈ మాటలు ఇతరులకు కూడా చేరవేసి ఆ లింక్ పంపిస్తారో లేకపోతే మీరు మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తారో, ఇతరులకు కూడా చేరవేసి వారిని కూడా ఈ సత్యవాక్యంలో పాలిభాగస్తులుగా చేయండి. వారు విని దీవెన పొందినట్లు లేదా సత్యమును గురించి అవగాహన సంపాదించుకున్నట్లు మీ వంతు బాధ్యత మీరు నిర్వహించండి. రైట్? ప్రియులారా, క్రైస్తవ సమాజానికి బాగా అలవాటైనటువంటి మాట అడుగుడి మీకు ఇయ్యబడును. రైట్? అడుగుడి మీకు ఇయ్యబడును. ఈ మాటని మనం ఎలా తీసుకోవచ్చు అంటే రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి, అత్యాశల కొరకు అడిగేవారు తీసుకోవచ్చు, అవసరాల కొరకు అడిగేవారు తీసుకోవచ్చు. రెండోది, ఆత్మ సంబంధమైనవి అడిగేవారు తీసుకోవచ్చు, లోక సంబంధమైనవి శరీర సంబంధమైనవి అడిగేవారు తీసుకోవచ్చు. అంటే ఒక మాట మనకి సరిగా అర్థమైతే సరిగా ఉపయోగించుకుంటాం, సరిగా అర్థం కాకపోతే దాన్ని మనం సరిగా ఉపయోగించుకోలేము. వస్తువైనా సరే అర్థమైన వాడు చక్కగా ఉపయోగించుకుంటాడు, అర్థం కానివాడు ఏం చేస్తాడు? దాన్ని నిష్ప్రయోజనమైన వాటికి వాడతాడు, పనికిరాని వాటికి వాడతాడు, వ్యర్థమైన వాటికి వాడతాడు. ప్రపంచంలో చాలా వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులన్నీ సత్కార్యాలకే వినియోగించబడట్లేదు. కొన్ని వస్తువులు దుష్కార్యాలకు కూడా వినియోగిస్తున్నారు. అంటే దుర్నీతి సంబంధమైన పనులు చేయడానికి కూడా కొన్ని వస్తువుల్ని వాడుతుంది ప్రపంచం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, వస్తువుని ఎలాగైతే దుర్వినియోగం చేయొచ్చో వాక్యాన్ని కూడా ఏం చేయొచ్చు? దుర్వినియోగం చేయొచ్చు. బ్లేడ్ ఉంది, పెన్సిల్ చెక్కుకోవడానికి వాడచ్చు, లేకపోతే గడ్డం గీసుకోవడానికి వాడచ్చు, లేకపోతే ఇంకా నీచమైన కార్యాలు జేబులు కొట్టడానికి కూడా వాడచ్చు కదా. అంటే వాడు ఏ ఉద్దేశంతో దాన్ని వాడుతున్నాడు అనేది అక్కడ ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నప్పుడు వాడు ఏ ఉద్దేశంతో ఆ విషయాన్ని అర్థం చేసుకుంటున్నాడు, ఏ ఉద్దేశంతో వాడు ఆ విషయాన్ని తీసుకుంటున్నాడు, ఏ విధంగా దాన్ని తన జీవితానికి అప్లై చేసుకుంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకీ ఇప్పుడు మనం సత్యవాక్యాన్ని పరిశోధన చేస్తున్నాం కనుక అడుగుడి మీకు ఇయ్యబడును అన్నప్పుడు ఏమడిగితే బాగుంటుంది? ఇప్పుడు ఆహబ్ అనే రాజు వచ్చి ద్రాక్ష తోట నాకు ఇప్పించు, అది అడిగే విధానం అదా? న్యాయమైన విధానం అది? అన్యాయంగా లాక్కోలేదు, దేవుణ్ణి అడిగాడు అనుకుందాం. నాబోతు ద్రాక్ష తోట నాకు కావాలి ప్రభువా, నాకు ఇప్పించేయి అని అడగటం అది న్యాయమైన విధానం అనిపించుకుంటుందా? అనిపించుకోదు. దేవుడు అనుమతిస్తాడా? అనుమతించడు. నీ పక్కవాని వస్తువుని కానీ, నీ పక్కవాని ధనాన్ని కానీ, లేదా నీ పక్కవాని సంపదను కానీ నువ్వు తేరగా అనుభవించాలని దాన్ని అడిగితే దేవుడు ఇచ్చేస్తాడా? ఎవడు? అలాగే నీ అత్యాశలు, నీ అతి కోరికలు, నీ స్థాయికి మించిన కోరికలు అవన్నీ కోరుకుంటే దేవుడు ఇచ్చేస్తాడంటే ఇవ్వడు. మరి అడుగుడి మీకు ఇవ్వబడును అన్న పదాన్ని ఎలా తీసుకుంటే బాగుంటుంది అని అంటే, ముందుగా మీ అందరికీ అర్థం కావాల్సినటువంటి ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ ఆత్మ సంబంధమైన పుస్తకం. నిత్య జీవానికి మనల్ని నడిపించడానికి సర్వశక్తుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి దైవజ్ఞానము, నిత్య జీవ మార్గము, దైవ గ్రంథమైన బైబిల్. మీ ఆత్మ అంటే నశించిపోకుండా ఎప్పుడు మనం మరణిస్తామో మనకు తెలియదు కాబట్టి మన ఆత్మ సత్యవాక్యంతో బలపరచబడి నీతి మార్గాలలో నడిచి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలన్న ఆలోచనతో దేవుడు నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని చెప్పి చక్కగా ఈ గ్రంథాన్ని వ్రాయించి మన చేతులకు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఆత్మ సంబంధమైన కోణంలో తీసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు అవన్నీ కూడా మనకి
ఆత్మీయ స్థితిని ఉద్ధరించి నిత్య జీవానికి నడిపించడానికి ఉపయోగపడేవి దేవుడిచ్చినవి. వాటిని మనం మరీ దారుణంగా లౌకిక సంబంధమైన వాటికి వినియోగించడం, వాటికి తిప్పటం అనేది అదంత ఆమోదయోగ్యమైనటువంటి విషయం కాదు. అలా కూడా వాడొచ్చు కదా అంటే వాడొచ్చు. ఎలా అయినా వక్రీకరించేవాడు ఎలా అయినా వక్రీకరించవచ్చు. దాన్ని తేడాగా కూడా వాడొచ్చు, తప్పుగా కూడా వాడొచ్చు. సో తప్పుగా వాడినంత మాత్రాన దానికి ఉన్నటువంటి ఉద్దేశం అప్లై అయిపోతుందా? ఏ ఉద్దేశంతో అది చేశారో అది అప్లై అవుతుందా అంటే అవ్వదు. అసలు బాంబు అనేది ఎందుకు కనిపెట్టారంటే కొండల్ని పగలగొట్టడానికి, బండల్ని పగలగొట్టడానికి, ఇలాంటి వాటికి బాంబుల్ని కనిపెట్టారు. మనుషులు దాన్ని ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? మనుషుల మీద వేయడానికి, కుటుంబాలను నాశనం చేయడానికి, హత్యలకు, పగలకు, ప్రతీకారాలకు వాడేందుకు కూడా వినియోగించడం మొదలుపెట్టారు. మరికొంతమంది పెళ్ళిళ్ళలో సెంటర్లలో వేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు అంతంత సౌండ్తో ఆ అవుట్లు పేల్చడం వల్ల ఎంతమంది పిల్లలు జడుచుకుంటారో, ఎంతమంది హార్ట్ పేషెంట్లకి ఇబ్బంది అవుతుందో ఇవేం ఆలోచించరు. తీసుకొచ్చి సెంటర్లో పెడతారు అవుట్. వాడేదో పరధ్యానంగా ఉంటాడు, ఆ పరధ్యానంలో ఇది గట్టిగా పేలిపోద్ది, ఒకేసారి గుండె జల్లుమంటుంది, చచ్చిపోయినా చచ్చిపోవచ్చు. వినియోగించాల్సిన విధానం అర్థం కాకపోతే మనం ఏం చేయలేం. అది వాడడానికి అదొక విధానానికి కనిపెట్టబడింది, నువ్వు వేరే దానికి వాడుతున్నావు దాన్ని. అణుబాంబు కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త కూడా నాకు ఇలా వాడతారు, హిరోషిమా నాగసాకి పట్టణాల మీద అణుబాంబు వేయడానికి వాడతారని తెలుసుంటే, ఇంతమంది ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేయడానికి, కొన్ని తరాల్ని నాశనం చేయడానికి బాంబు వాడతారని తెలిసి ఉంటేనే అసలు కనిపెట్టకపోయేవాడిని అన్నాడట. పశ్చాత్తాపంతో చచ్చిపోయాడు చివరి దినాల్లో. కాబట్టి ఏ వస్తువైనా సరే దాని ప్రయోజనం కొరకు వాడాలి తప్ప దాని ద్వారా నాశనాన్ని తీసుకొచ్చేందుకు వాడడానికి వీలు లేదు. అలా వాడకూడదు. అన్నిటికంటే గొప్పదైన వాక్యం కూడా అంతే. ఎందుకు చెప్పబడింది అనే విషయం మీద మనం అవగాహన సంపాదించుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వాడి దాని యొక్క పవిత్రతను దెబ్బతీయకూడదు, దాని యొక్క పరిపూర్ణతను దెబ్బతీయకూడదు, దేవుని యొక్క ఉద్దేశాన్ని చెడగొట్టకూడదు. అర్థమైందా? దేవుని ఉద్దేశాన్ని చెడగొట్టే విధంగా ఆ మాటని మనం అప్లై చేయకూడదు. ఇప్పుడు అడుగుడు మీకు ఇవ్వబడును అన్నదాన్ని మీరు లోక సంబంధంగానే తీసేసుకున్నారు అనుకుందాం. అన్నీ లోక సంబంధమైనవే అడుగుతారు ఇంకా, అంతే కదా. విలువైనవి అడగడం మానేసి విలువలేనివి అడుగుతుంటారు. సో ఎప్పుడు కూడా మనం విలువైనవి అడగాలన్నది దేవుని కోరిక. అడుగుడు మీకు ఇవ్వబడును అన్నప్పుడు విలువైన వాటిని మీరు అడగాలి. ఆ దిశగా మీరు ఆ స్థాయికి ఎదగాలి. మీరు ఆ దిశగా మీ ప్రయాణాలు కొనసాగాలని దేవుడు అనుకున్నారు. ఇప్పుడు మనం గ్రంథంలో నుండి కొన్ని విషయాలు చూద్దాం ప్రియులారా. అడగటం మాట పక్కన పెడితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. అడిగేవాడికి అర్హత కూడా ఉండాలి. చెప్పండి, ఏముండాలి? అర్హత కూడా ఉండాలి. అర్హత లేని వాడికి అడిగినా కొన్ని దొరకవు. దొరుకుతాయా? దొరకవు. అర్హత ఉన్నవాడు అడిగితే దొరుకుతుంది, అర్హత లేనివాడు అడిగినా దొరకదు. ఉదాహరణకి ఒక దొంగ రాజకీయ నాయకుడు, నీచుడైన రాజకీయ నాయకుడు పబ్లిక్కి దొరికిపోయి పబ్లిక్గా ఎన్నో కుంభకోణాలు చేసి, మోసాలు చేసి, దగాలు చేసి, ప్రజాధనాన్ని దాచుకుని ఎలక్షన్ టైంలో వచ్చి నాకు ఓటేయండి అని అడిగితే తెలివైనవాడు ఎవడైనా ఓటేస్తాడా? వెయ్యడు. ఎందుకు వేయడంటే తన అర్హత లేనివాడు, కబ్జాదారుడు, దొంగ, మోసగాడు, రౌడీ, ఇలాంటి హంతకుడికి, ఇలాంటి మోసగాడికి మేము ఓటు వేయకూడదు అని తెలివైనవాడు ఓటేయడు. ఎందుకంటే అర్హత లేనప్పుడు అడగకూడదు. నీకు అర్హత లేదు, అడిగే అర్హత లేదు నీకు. అంటే అడగడానికి కూడా ఒక అర్హత ఉండాలని మనకు అర్థమవుతుంది ఇక్కడ. చాలా సందర్భాల్లో చాలామంది చూడండి, కారులో వచ్చి ఏమంటే ఒక 5,000 ఇవ్వండి అంటే ఇస్తారట. మీరు ఎవరు? ఈ కారులో తిరుగుతున్నాడు 5,000 అడుగుతున్నాడు అనుకుంటారు మీరు కదా. అప్పుడప్పుడు మీ ఇంటికి ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తేనే మీరు ఏం చూస్తారు? పై రూపాన్ని చూస్తారు ముందు. వాడికి లోపల నిజంగా ఏమైనా రోగాలు ఉన్నాయో లేదో మీకు అనే అనవసరం. పై రూపాన్ని చూసి వెంటనే ఏమనేస్తారు? ఈవిడు బాగానే ఉన్నావు కదా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటారు. అంటే మీరు 10 రూపాయలు ఇవ్వాలంటే వాడికి కాలు అయినా ఉండకూడదు, చెయ్యి అయినా ఉండకూడదు. మిమ్మల్ని ఆ విధంగా సంతృప్తి పరచాలి మరి, అంతే కదా. ఆ విధంగా మిమ్మల్ని సంతృప్తి భరిస్తేనే మీరు ఆ 10 రూపాయలు ఇస్తారనమాట. అంటే మీ 10 కోసం వాడు కాలు తీసేసుకోవాలి, చేయి తీసేసుకోవాలన్నమాట. లేకపోతే వెంటనే మీ నోటి వెంట వచ్చే మాట ఏంటి?
కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకు బతకొచ్చు కదా, మా ఇంటికి వచ్చి ఎందుకు అడుక్కుంటున్నావు నువ్వు అని అంటారు. అంటే ఏదైనా అడిగినప్పుడు అర్హత ఉండాలి, అర్హత లేకపోతే ఇవ్వరు. ఇప్పుడు మీ పిల్లాడు 5వ తరగతి చదువుతున్నాడు అనుకోండి, పల్సర్ బైక్ కొనిమ్మన్నాడు అనుకోండి, ఇస్తారేటి? ఎందుకు ఇవ్వరు? అది 5వ తరగతి చదువుకునే వయసు పల్సర్ బైక్కి అనుకూలమైన వయసు కాదు, బైక్ నడిపే వయసు కాదు అది. సో ఆ వయసులో బైక్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు, కాబట్టి అర్హత లేదు కాబట్టి ఇవ్వరు. ఇన్ ద సేమ్ వే మీరు ఆలోచిస్తే అర్హత లేనివాడు అడగటానికి అనర్హుడు. రాసుకోండి. ఏంటట? అర్హత లేనివాడు అడగటానికి అనర్హుడు. కొడుకు ఇష్టం వచ్చినట్టు తాగి తిరుగుతూ తందనాలాడుతూ ధనాన్ని పాడు చేస్తూ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ తండ్రి మాట కానీ తల్లి మాట కానీ ఖాతరు చేయకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి టైంలో వచ్చి నాన్న నాకు 20 లక్షలు కావాలంటే ఏ తండ్రి ఇస్తాడు? ఏ తండ్రి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? తండ్రి ఉన్నా ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే ఆ కొడుకు దానికి అర్హుడు కాడు, అతనికి అర్హత లేదు, అడిగే అర్హత లేదు. మోసగాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నవాడు, నీతిమాలిన జీవితం జీవిస్తున్నవాడు, తల్లిదండ్రులకు అవిధేయుడు, అపవిత్రమైన కార్యాలకు పరుగులు తీసేవాడు, అలాంటి వాడు వచ్చి నాన్న నాకు 20 లక్షలు కావాలి, నాన్న నాకు 10 లక్షలు కావాలి, వ్యాపారం పెడదాం అనుకుంటున్నానంటే చాలేరా నాయన, నీ వ్యాపారం గురించి నాకు తెలీదా? నువ్వు వ్యాపారం చేస్తే ఇంకా ఆ తర్వాత మేము అడుక్కు తినడమే, నీకు డబ్బులు ఇచ్చి అని ఏ తండ్రి కూడా ఇవ్వడు. తండ్రి ఇవ్వనప్పుడు బయట వాడు అసలు ఇవ్వడు, బయట ఉన్నవాడు ₹1 కూడా ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే మోసగాడు, యథార్థత లేనివాడు. అంటే ఇతను అడిగేందుకు అర్హుడు కాడు. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను సూటిగా. అడుగుడి మీకు ఇయ్యబడును అంటే ఎవరైనా అడగొచ్చా? మీరు చెప్పండి, నేను చెప్పను, మీరే చెప్పండి. ఎవరైనా అడగొచ్చా? దేవుడు ఏమైనా అర్హతలు పెట్టాడా? గ్రంథం మీద అవగాహన ఉన్న వాళ్ళు చెప్తారు ఈజీగా. దేవుడు ఏమైనా అర్హతలు పెట్టాడా? ఎవరైనా అడగొచ్చా? చెప్పండి, ఎవరైనా అడగొచ్చా? ఎవరైనా అడగొచ్చా? అది ఎవరైనా అడగడం అనేది కుదరదు. దేవుడు కూడా కొన్ని అర్హతలు పెట్టాడు. అర్హత ఉన్నవాడే అడగాలి, అర్హత లేనివాడు అడిగితే దేవుడు కూడా ఇవ్వడు. అర్థమైందా? అర్హత లేనివాడు అడిగితే దేవుడు కూడా ఇవ్వడు. అంతెందుకండి, దావీదు గారు బిడ్డ ప్రాణం కావాలని అడిగాడు. ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించాడట. ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థిస్తూ నా బిడ్డ ప్రాణం ఇచ్చే ప్రభువా, ఇంకేం వద్దు, ఆ బిడ్డ బతికించు చాలంటే నేను ఇవ్వనన్నాడు. ఎంత అడిగిన ఇవ్వాల. ఎందుకు ఇవ్వాలా అంటే అది అడిగే అర్హత ఆ క్షణానికి దావీదుకే లేదు. ఇంకెంతకంటే ఏం చెప్పాలి? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు అయినప్పటికీ కూడా ఆ క్షణానికి ఆ బిడ్డ ప్రాణాన్ని అడిగే అర్హత దావీదు కోల్పోయి ఉన్నాడు కాబట్టి ప్రభువా స్వస్థపరిచని కానీ, ప్రభువా బలపరుచని కానీ, ప్రభువా జీవింపజేయుము అని అడగటానికి కానీ దావీదుకి శక్తి సరిపోలేదు, అంటే సామర్థ్యం సరిపోలేదు. దేవుడు దాన్ని అనుమతించలేదు. దీన్ని బట్టే మీకు అర్థం కావాలి, అర్హత లేనివాడు అడిగినా దొరకవు. అర్హత లేని వాడికి దేవుడు అడిగినా ఇవ్వడు. ఏంటి అర్హత? అడగటానికి కూడా అర్హత కావాలంటే ఎస్. ఇప్పుడు ఏనాడు స్కూల్ ముఖం చూడని వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి నాకు జాబ్ ఇవ్వండి అంటే ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటారు వాళ్ళు? ఇస్తారా? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? నీ క్వాలిఫికేషన్ ఏంటి బిడ్డ అని అడుగుతారు. నీ క్వాలిఫికేషన్ ఏంటి బిడ్డ అంటే మా ఊళ్ళో బళ్ళు 2వ తరగతి దాకా చదివానండి అన్నామంటే సరిపోద్దా? దానికి సరిపోదు. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయడానికి నీకు 2వ తరగతి చదివి సరిపోదు కదా. నేను 2వ తరగతి చదువుకొచ్చానండి, 5వ తరగతి చదివానండి, 7వ తరగతి 7 సార్లు పాస్ అయినన్నా కూడా నీకు ఇవ్వరు. దానికి ఒక స్థాయి ఉండాలి. వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ నీ దగ్గర ఉండాలి. వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ అయితే కోరుతున్నారో ఆ క్వాలిఫికేషన్ నువ్వు చూపించగలిగినప్పుడు నీకు ఆ స్థాయి జాబ్ దక్కుతుంది. ఆ క్వాలిఫికేషన్ నువ్వు చూపించలేనప్పుడు నీకు ఆ స్థాయి జాబ్ దొరకదు. ఇన్ ద సేమ్ వే దేవుని దగ్గర మనం ఏదైనా పొందుకోవాలి అనుకున్నప్పుడు మనం కూడా అర్హత కలిగి ఉండాలి. అర్హత లేకుండా అడిగినా ఇవ్వడు.
ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఈ సత్యం తెలియక అడగడం నేర్చుకున్నారు తప్ప అర్హత నేర్చుకోలేకపోయారు. అడగటానికి అలవాటు పడ్డారు తప్ప అర్హత సాధించాలని తెలుసుకోలేకపోయారు. అర్థమైందా? అర్హత సాధించుకుంటే అడిగినా అవి నీకు దొరకవు అన్న వాస్తవాన్ని మరిచిపోయారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏం అడగాలో కూడా ఒక ఐడియా లేకుండా అయిపోయారు. ఏం అడగాలో కూడా తెలుసుకోలేకుండా అయిపోయారు. ఇన్ని తెలియాలి బైబిల్ చదువుతున్నాం అంటే. ఇది సందట్లో సడేమియా అన్నట్టు మోసం చేసే వాళ్ళకి మంచి అవకాశం కూడా ఇచ్చారు. అడగండి అన్నప్పుడు రండి మా దగ్గరికి, మీ తరపున మేము అడుగుతామని అడగడం మొదలెట్టారు. అసలు విషయం దాచేసి అడగడం చేస్తే మనకు సంతృప్తి అవ్వచ్చేమో కానీ దేవునికి సంతృప్తి కలగదు. నువ్వు సంతృప్తి పడవచ్చు. నేను అడగగానే పాస్టర్ గారు ప్రార్థన చేశారు కాబట్టి చాలు, అది దక్కదా తర్వాత విషయం. అడగగానే పాస్టర్ గారు ఏం చేశారు? ప్రార్థన చేశారు కాబట్టి ఇంక చాలు, నా మనసుగా నువ్వు సంతృప్తి పడిపోతావు. ఆ సంతృప్తి సరిపోదు అంటున్నాను నేను. ఇప్పుడు మనిషి ప్రార్థన చేస్తే నీకు అక్కడ నుంచి రిలీజ్ అవ్వవు. అవి రిలీజ్ అవ్వాలంటే ఎవరు చేయాలి? ఎవరెవరికి మెప్పించాలి? ఎవరిని మెప్పించాలి? ఏ అర్హత కావాలి? ఏ స్థాయి కావాలి? ఏం అడగాలి? ఇన్ని విషయాల మీద మనకు ఒక అవగాహన రావాలి. మీ అందరికీ అవగాహన కల్పించడమే నా బాధ్యత, నా ఉద్దేశం, నా సదుద్దేశం. మన లైవ్ చూస్తున్న చాలామంది చెప్పే మాట, గంట సేపు ప్రసంగం విన్నా కూడా మాకు అసంతృప్తి కలగదండి, ఈ గంటలో మేము ఏదో ఒకటి నేర్చుకుంటామండి అంటారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం వాక్యం బోధిస్తున్నామంటే, ఇంతమంది పిల్లలు అనేక ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే, మీకు ఉపయోగకరంగా నేను ఉండాలి, నా మాటలు ఉండాలి తప్ప మీకు ఉపయోగం లేని మాటలు నేను మాట్లాడి, లేదా నాకు ఉపయోగపడే మాటలు మాట్లాడి మిమ్మల్ని మాయ చేసి పంపిస్తే దానివల్ల దేవునికి ఏమాత్రం సంతోషం కలగదు, మీ ఆత్మీయ జీవితాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇన్ని పనులు మానుకొని లైవ్లో వీక్షిస్తున్నవారు కానీ మీరు కానీ అన్ని పనులు మానుకొని సమయాన్ని అంతటినీ కేటాయించుకుని ఇక్కడికి వచ్చారంటే అది మీ విలువైన సమయం. దాన్ని వృధా చేయకూడదు. అది విలువైన సమయం, మీరు ఇచ్చేది విలువైన సమయం. దేవునికి ఇచ్చారు సమయాన్ని. ఈ సమయాన్ని మీరు అవసరమైతే లోకంలో కూడా గడపవచ్చు. ఈ సమయాన్ని మీరు అవసరమైతే పెళ్ళిళ్ళలోనో పేరెంటాల్లోనో సరదాగా గడపవచ్చు. కానీ అవి ఏవి చేయకుండా కుటుంబాలతో తరలి వచ్చి ఇక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో దైవవాక్యంతో హృదయాలు నింపుకోవాలని వచ్చినప్పుడు మీ విలువైన సమయాన్ని పాడు చేసే వ్యక్తిగా నేను ఉండకూడదు. అది నాకు శాపం తప్ప దీవెన కాదు. అలాగే మీ హృదయాలలో విత్తబడేటువంటి సత్యవాక్యాన్ని నేను మార్చకూడదు. అది నాకు భయంకరమైన శాపం తప్ప ఏమాత్రం దీవెన కాదు. కాబట్టి మిమ్మల్ని సంతృప్తి పరిచే విధంగా, మీ హృదయాలను కట్టే విధంగా, మీ ఆత్మీయ జీవితాలను మీరు కట్టుకునే విధంగా, అరే ఈరోజు నేను సంఘానికి వెళ్ళడం వల్ల, ఈరోజు నేను వాక్యానికి వెళ్ళడం వల్ల బాగుపడ్డాను లేదా నేర్చుకున్నాననే తృప్తి మీకు కలగాలి. హోటల్కి వెళ్ళామండి, బిల్లు పే చేసేటప్పుడు మనిషి ముఖం ఎలా ఉండాలి? నవ్వుతూ ఉండాలి. అంతేగాని ఏడుస్తూ కడుతున్నాడు అనుకోండి బిల్లు, దాని అర్థం ఏంటి? చెత్త తిండి పెట్టి డబ్బులు కూడా ఎత్తడం మా దగ్గర అనమాట. కొన్ని హోటల్స్లో ఆ ఫీల్ కలగదా? మనకి ఖచ్చితంగా కలుగుతుంది. ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ఫీల్ నాకు ఇన్నిసార్లు కలిగింది. అరే ఏంది ఇది, ఎంత దారుణం ఇది, పెట్టిన ఫుడ్ ఏంటి, వీడి తీసుకున్న డబ్బులు ఏంటని. అంత ఘోరంగా ఉంటాయి కొన్ని చోట్ల హోటల్స్. అలా ఉండకూడదు. అంటే హోటల్స్ కాబట్టి వేరే, మీకు అర్థం కావాలి కాబట్టి ఉదాహరణ చెప్తున్నా. సంఘాలు కూడా అలాగే ఉంటే అంతకంటే బాధాకరమే ఉంది. తప్పకెళ్తున్నామని అంటారు కొంతమంది. తప్పకెళ్తున్నామని దారి లేదని మాకు అంటారు. సత్యం ఉండదండి అక్కడ, అసత్యమే చెప్తున్నారండి అని కూడా అంటుంటారు కొంతమంది. ఇంకా అలాంటప్పుడు ఇప్పుడు పాచిపోయిన ఇడ్లీ పెట్టేటప్పుడు వెళ్ళి తినాల్సిన కర్మేంటి నీకు? ఉపవాసం ఉన్నా మంచిదే తప్ప అది తింటే ఇంకా ఉన్న ఆరోగ్యం పాడైపోద్ది. అప్పుడు ఉపవాసమే ఉండు, అదే ఆరోగ్యం. అది తింటే ఉన్న ఆరోగ్యం ఏమైపోద్ది? ఇంకా నాశనం అయిపోద్ది. తిండి దొరకలేదని అడ్డమైన గడ్డి తింటామా? తినం కదా. సత్యవాక్యానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది, మర్చిపోవద్దు. రైట్? సరే, ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెంపుకుంటూ ముందుకు వెళ్దాం. మొట్టమొదట అర్హత ఏంటి అనేది మనం ఆలోచన చేద్దాం. అర్హత ఏంటి అని అంటే, గ్రంథంలో భక్తుల జీవితాలు మనకి పాఠాలు. ఆ భక్తుల జీవితాల్లో భక్తిహీనులతో చేసినటువంటి పోరాటం ఉంటుంది, భక్తిహీనతతో చేసిన పోరాటం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రెండింటికి చాలా తేడా ఉంది. భక్తిహీనతతో చేసిన పోరాటం ఉంటుంది, భక్తిహీనులతో చేసినటువంటి పోరాటం ఉంటుంది. భక్తులు ముఖ్యంగా భక్తిహీనతతో పోరాడి గెలిచారు. అందులో ఒక భక్తుడి గురించి మనం చూస్తే, యూదా పత్రిక ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది.
యూదా పత్రిక ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది. హమ్మింగ్ వస్తుంది చూడన్న మైక్. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందున్న పత్రిక. ప్రకటన గ్రంథానికి ముందున్న పత్రిక. ఆ పత్రికలో భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. 10వ వచనం నుంచి భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. వీరైతే తాము గ్రహింపని విషయాలను గూర్చి దూషించువారే వివేక శూన్యములకు మృగములమలే వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనిచున్నారు. అయ్యో వారికి శ్రమ. ఇక్కడ మరో భక్తిహీనుడు కయ్యను. వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. మరో భక్తిహీనుడు బిలాము. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. మరో భక్తిహీనుడు కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఇలా భక్తిహీనులందరి భక్తిహీనతను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవచ్చు. నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక నిర్మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వెళ్లగొక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆదాం మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. చదవండి. ఇక్కడ భక్తుడు గురించి ప్రస్తావించాడు, హనోకు అనే భక్తుడు గురించి. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశల చొప్పున నడుచుచు. దేనిచో నడుచుచు? దురాశల చొప్పున నడుచుచు. నెక్స్ట్, లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారనే ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఇక్కడ 2 క్యారెక్టర్స్ని విడదీసి మన ముందు పెట్టేశాడు. అందులో భక్తిహీనుల చరిత్ర కనబడింది, భక్తి పరుడైన హనోకు చరిత్ర కనబడింది. హనోకు దేవునితో నడిచాడట. ఎన్నేళ్ళు? ఆదికాండంలో ఉంది మాట, చదవండి. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. ఇక్కడ దేవునితో నడవడం అనే కాన్సెప్ట్ ఒకటి కనబడుతుంది. దేవునితో నడవడం అనగానే మీకు ఎలా అర్థమవుతుంది చెప్పండి? ఎలా అర్థం చేసుకోవచ్చండి దేవుడితో నడవడం అంటే? బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే దేవునిని ఎన్నడూ ఎవడును చూడలేదని చెప్పింది. అంతే కదా? సాక్షాత్ యేసుప్రభు వారే చెప్పారు, ఏ మనుష్యుడు ఎన్నడూ ఆయనను చూడలేదు అని చెప్పారు. సాక్షాత్ యేసుప్రభు వారు చెప్తారు యోహాను సువార్తలో. సో చూడకపోతే నడవడం ఎలా సాధ్యమైంది? నడవడం ఎలా సాధ్యమైందంటే పక్కపక్కన చెయ్యి పట్టుకుని భౌతికంగా ఫిజికల్గా నడిచారని కాదు, వాక్ చేశారని కాదు. ఇక నడవడం అనగానే ఉద్దేశం, నడవడం అనగానే దాన్ని మనం ఎలా చెప్పాలంటే, నా కొడుకు నా మాటలు జవదాటడు, నా మాటల ప్రకారమే నడుచుకుంటాడు, వాళ్ళ అమ్మ చెప్పినట్టే నడుచుకుంటాడు, వాళ్ళ నాన్న చెప్పినట్టే నడుచుకుంటాడు. ఈ పదాలు వాడతాం కదా మనం. సేమ్ అదే ఇంటెన్షన్తో వాడిన పదం ఇది. అమ్మ చెప్పినట్టు నడుచుకుంటాడు, నాన్న చెప్పినట్టు నడుచుకుంటుంది, బిడ్డ మా మాట జవదాటడు, మేము ఏది చెప్తే మా బిడ్డ అదే పాటిస్తాడు, అదే ఫాలో అవుతాడు, పిల్లలిద్దరు అలాగే ఉంటారు, పిల్లలందరూ అలాగే ఉంటారని ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లలను గూర్చి సాక్ష్యం ఇస్తారో, ఇన్ ద సేమ్ వే హనోకును గూర్చి దేవుడు కూడా అదే విధమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమనంటే, అతడు నాతో నడిచినవాడు, దేవునితో నడిచినవాడు. ఎన్ని ఏళ్ళట కంటిన్యూస్గా? 300 ఏళ్ళు. 300 ఏళ్ళు ఒక అతను దేవుని కోసం బ్రతికితే 60 ఏళ్ళు పూర్తిగా మనం బతికి చావలేకపోతున్నాం. 60లో కూడా ఓ 10 మనకు మంద కాదు. ఎందుకంటే ఆ 10 మనకి మెదడు ఎదిగే వయసు కాదు. 10 తర్వాతే కొంచెం మెదడు పనిచేస్తుంటుంది. బాల్యం కాబట్టి 10 ఏళ్ళు ఆటలకే అజ్ఞానానికి అలాగలా గడిచిపోతాయి. అవి మనకు తెలియదు. అది ఈ 10 తర్వాతే కొంచెం బుర్ర పనిచేస్తుంది కాబట్టి కొంచెం మెదడు వర్క్ చేస్తుంటుంది. ఈ 10 ఏళ్ల తర్వాత అయినా మనం ఏమైనా దేవుని కోసం బ్రతుకుతున్నామా? దేవుని జ్ఞానాన్ని అవలంబిస్తున్నావా? హృదయంలో దేవుని మాటలు ఉంచుకుని దాని ప్రకారంగా జీవిస్తున్నావా? సత్యాన్ని అనుసరిస్తున్నావా? సత్య సంబంధిగా జీవిస్తున్నావా? దేవునికి విధేయులం అవుతున్నావా? దేవుని యందు భయభక్తులు నిలుపుతున్నావా?
ఆయన ద్వారా పరసంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నావా? ఆయనకి ఇచ్చే విలువ ఇస్తున్నావా? ఆయనకి ఇచ్చే ఘనత ఇస్తున్నావా? ఇవన్నీ కూడా మనం సిన్సియర్గా ఆలోచించే విషయాలు. మనమేం కష్టపడక్కర్లా, మనం ఏదేం బరువులు మోపట్లా. ఆయన ఆజ్ఞానుసారంగా ఈ జీవితాన్ని హ్యాపీగా జీవించండి అని మాత్రమే చెప్తున్నాడు ఆయన. దానికి కూడా మనకు నొప్పి వస్తుంటుంది కొన్ని సందర్భాల్లో. 60 ఏళ్ళు బతకలేకపోతున్నాం, కానీ ఆయన ఇన్నాళ్ళు నడిచాడట. ఆయనతో 300 ఇయర్స్ కంటిన్యూస్గా నడిచాడంటే మాటలు కాదు. 300 ఇయర్స్ కంటిన్యూస్గా నడుస్తున్న వాడికి దేవుడు ఏదైనా ఇస్తాడు. ఇంకంతకంటే ఏం చెప్పాలి మీకు? ఏదైనా ఇస్తాడు. ఆయనకి కూడా ఏం అడగాలో తెలిసిపోద్ది. అర్థమైందా? ఏం అడగాలో తెలిసిపోద్ది. ఈయన ఏదైనా ఇస్తాడు, ఇవ్వగలడు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఏం అడగాలో తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళాం, ఏం అడగాలని కూడా తెలియదు కొంతమందికి. వాళ్ళకి అజ్ఞానులు ఇంక వాళ్ళు. అందుకే జ్ఞానం ఉండాలి. ఏం అడగాలో తెలియాలంటే జ్ఞానం ఉండాలి. అడగడానికి ఏం ఉండాలి? అర్హత ఉండాలి. అర్థమైందా? మొన్న ఎవరో కుర్రాడు ఎక్కడి నుంచో వచ్చాడట, కర్నూలు అవతల నుంచి ఇక్కడికి ఆదివారం ఆరాధనకు వచ్చాడు. కర్నూలు అవతల నుంచి వచ్చాడు. వచ్చి అంటాడు కదా, అన్న మీరు నాకు సాయం చేయాలన్నా అని అటు ఇటు తిరుగుతున్నాడు, నీళ్ళు నవ్వుతున్నాడు. ఏందిరా సాయం చెప్పు, అసలు ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు చెప్పి, ఏం సాయం చేయమంటావు? అది లేదన్నా, నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్నా, వాళ్ళు నాకు పిల్లనేమని అంటున్నారన్నా, మీరు చెప్పతే ఇస్తారన్నా అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఆ అమ్మాయి, నువ్వెవడో నాకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలియదు. ఎక్కడో కర్నూలు అవతల నుంచి వచ్చావు నువ్వు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు నీ దగ్గర నుంచి ఆ నెంబర్ తీసుకుని నేను ఫోన్ చేసి, అమ్మా వీడెవడో వచ్చాడు, నన్ను అడిగాడు మీ పిల్లనిమ్మని, కాబట్టి నేను సిఫార్సు చేస్తున్నానమ్మా, వీడికి పిల్లని ఇచ్చేయండి అమ్మా. నేను చెప్పాలా? సిగ్గుండక్కర్లా అడగడానికి? అసలు బుర్ర పనిచేస్తుందా? ఎక్కడికి వచ్చావు నువ్వు? ఎవరిని అడుగుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకా నాకు కొంచెం జ్వరంగా ఉంది కాబట్టి మొన్న వారం బతికేసాడు. లేకపోతే ఇంకో రూపంలో ఉన్న కోటింగు పొమ్మన్నాను. ఇంకా అవతల పోన్నాను. ఎవరి దగ్గరికి వెళ్ళాం, ఏం అడుగుతున్నావు? ఎవరైనా ఎలా చెప్తారు? నువ్వెవడో తెలియదు నాకు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు నాకు, ఆ ఫ్యామిలీ ఎవరో, నువ్వు నీ మొహమే నేను ఎప్పుడు చూడలేదు, వచ్చి మీరు చెప్పండి అంటే నీ ప్రేమకు మేము బ్రోకర్లమని ఆయన. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇంక మనం ఏమనాలి? వెళ్ళే జ్ఞానం ఉన్నోడనాలా, జ్ఞానం లేనోడనాలా, అజ్ఞానం అనాలా? వీడికి ఏమర్థమైందని వచ్చాడు ఇంత దూరం. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు ఈ చెత్త విషయం కోసం. ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చావా నువ్వు? కర్నూలు అవతలంటే ఎంత దూరం అది. ఇక్కడ దాకా రావడానికి ఎంత, ట్రైన్కి ఎన్ని ఛార్జెస్ అయి ఉంటాయి? కనీసం 1.5 డే కేటాయించాలి ట్రైన్కి. సో అలాంటి వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు. అందుకే అడగటం తెలియాలి. రెండోది ఏముండాలి? అర్హత ఉండాలి. అర్హత ఉండాలి. ఏం అడగాలో తెలియాలి, ఏం అడగకూడదో తెలియాలి, అర్హత ఉండాలి. ఆ మధ్యకాలంలో చూడండి, ఒక ఆయన, పెద్ద ఆయనే, నేను డైరెక్ట్ వీడియోలో మాట్లాడాను కదా, ఇప్పుడు మీకు దేవుడు ఎవరికైనా తల్ల వెంట్రుకలు ఉంటే వాటిని ఏం చేస్తారట? నల్లగా చేయబోతున్నాడు, ఇక మీదట మీ జుట్టు ఓడదు తెల్లబడదంటూ మొదలెడితే నేను కొంచెం స్ట్రాంగ్గా ఇచ్చాను. ఏందయ్యా ఇది పిచ్చిగాని పట్టిందా మీకు అని. తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలు సమస్య అది. ఆ దేవుణ్ణి అడిగే సమస్య చెప్పండి. ప్రభా నా వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి ప్రభా, నల్లగా చేయని దేవుణ్ణి అడిగే అంత సమస్య. చచ్చిపోతావు ఏంటి తెల్లబడితే? అది భయంకరమైన వ్యాధి. అది సహజ సిద్ధంగా జరిగే వాటిని మనం మార్చమని అడుగుతామా? ఇంకా అలా అయితే, ప్రభా నాకు వయసు ఎక్కువైపోయింది తగ్గించి ప్రభా అని అడుగు. మళ్ళీ నన్ను 10వ తరగతిలో వేసేయమని అడుగు. లేకపోతే పెళ్లి చేసుకుని చాలా బాధలు పడుతున్నాను ప్రభా, పెళ్ళి అవ్వకుండా ఉన్నప్పుడు ఎలా ఉండేది ఆ వయసు మళ్ళీ ఇచ్చే ప్రభా అని అడుగు. బుద్ధుండక్కర్లా. ఏది ఇప్పుడు సహజ సిద్ధంగా జరిగేది సహజ సిద్ధంగా జరగాలి. దాన్ని మార్చడానికి మనం ఎవరండి మార్చడానికి? దైవ సేవకుడై ఉండాలని పిచ్చి మాటలు మాట్లాడితే అది వినేవాళ్ళకు బుద్ధి ఉండాలి. అక్కడ కూర్చుని విని చప్పట్లు కొట్టే వాళ్ళకి బుద్ధి ఉండాలి. ఇదిగో దేవుడు నీ తెల్ల వెంట్రుకలు నల్లగా చేయబోతున్నాడు, ఇక మీదట జుట్టు పట్టుకుని లాగిన రాదు ఓడదు, అంత బలమైన జుట్టు దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఏంటి పిచ్చి మాటలు? నేను ప్రేయర్ ఆయిల్ రాసుకుని దేవుడిని అడిగాను, ప్రభువా ఇక ఎప్పుడు నా జుట్టు ఓడకూడదన్నాను అంతే. అప్పుడు దేవుడు కంగారు అయిపోయి, బాబాయ్ మా బాబు అడిగాడు, ఇప్పుడు బాబు ఇవ్వకపోతే బాగోదని దేవుడు శాంక్షన్ చేసేసాడు, ఇంకా నీ జుట్టు ఓడదరని ఆయన కాంక్రీట్ వేసేసినట్టే. ఇంకా కాంక్రీట్ వేసి ఊసలు నిలబెడితే ఎలాగైతే లాగినా రావో ఐరన్ రాడ్లు, అలా నీ జుట్టు అయిపోవును గాక అని దేవుడు అన్నాడు. ఇంక నా జుట్టు ఓడదు కాక ఓడదని సాక్ష్యం చెప్పడం, దానికి కూర్చున్న వెర్రి గొర్రెలందరూ చప్పట్లు కొట్టడం.
అలాంటి వాళ్ళను మనం భరిస్తున్నామా క్రైస్తవ్యంలో అని అప్పుడప్పుడు బాధేస్తుంటుంది నాకు. ఏందబ్బా వీళ్ళ జీవితాలు, దేవుణ్ణి ఏం అడగాలో తెలియని వాళ్ళు బైబిల్ పట్టుకున్నారు, దేవుణ్ణి ఏం అడగాలో తెలియని వాళ్ళు బోధలు చేస్తున్నారు, దేవుణ్ణి ఏం అడగాలో తెలియని వాళ్ళు కింద కూర్చుని వింటున్నారు. ఇంత దుస్థితికి దిగజారన్నమాట. అసలు ఏం అడగాలో తెలియాలా వద్దా? తెలియాలి. అంత ఘనుడైన దేవుణ్ణి పట్టుకొని ఇలాంటి పిచ్చివన్నీ అడిగితే అది ఆమోదయోగ్యమైన విషయం కాదు. మీకు చాలాసార్లు చెప్పాను, సీఎం గారికి అర్జీ పెట్టుకుంటావా మా వీధిలో మురుగుతోటి శుభ్రం చేయమని? సీఎం గారు మా వీధిలో సరిగా తొడవట్లేదండి పంచాయతీ వాళ్ళు, మీరు కొంచెం తొడిచేయండి అన్నట్టుంది అది. ఆయన వచ్చి తుడతాడా? ఆ స్థాయి వ్యక్తిని అడగాల్సిందేనా అది? ఇంకా సీఎం అంటేనే తక్కువ అనుకుంటా, నువ్వు పిఎం అంటే ఇంకా తక్కువ. పిఎం కంటే గొప్పవాడికి పెడతావు నువ్వు అర్జీలు, ఇటు పనికిమాలిన విషయాలకి. సో తప్పది. అందుకే అడగటం తెలియాలి. ఇదిగో అనోకు మాదిరిగా ఏముండాలి? అర్హత ఉండాలి. ఏంటి అర్హత అంటే దేవునితో నడవటం అనేది నువ్వు కూడా నేర్చుకోవాలి. వన్స్ నువ్వు దేవునితో నడుస్తున్నావు అనుకో, నీ కష్టాలన్నీ ఆయనకు అర్థమైపోతాయి, నీ సమస్యలన్నీ ఆయనకు అర్థమైపోతాయి, నీ బాధలన్నీ ఆయనకు అర్థమైపోతాయి, నీకు ఏది అవసరమో ఆయనకు అర్థమైపోద్ది. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లన్నీ ఆయనకి తెలిసిపోతాయి. ఇప్పుడు నాతో నడిచేవాడికి వాడికి ఏం కావాలో నాకు తెలియదా? నాతో నడిచేవాడికి ఏ ప్రాబ్లం ఉందో నేను కనిపెట్టలేనా? నాతో నడిచేవాడికి ఏముందో మనిషిగా మనమే తెలుసుకుంటున్నాం కదా. మనిషిగా మీతో బాగా క్లోజ్గా ఉన్న కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుస్తాయి, మీతో బాగా క్లోజ్గా ఉన్న కుటుంబాల్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుస్తాయి. అప్పుడు మీరు ఆలోచిస్తారు. అందుకే దేవుడు కూడా అన్నాడు, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు. ఏదో రూపంలో సహాయం చేస్తాడు, ఏదో రూపంలో వస్తుంది సహాయం, మనకు తెలియకుండా వస్తుంది అది. అలాంటిది అంత మంచి అర్హత సంపాదించుకోకుండా, ఆయనతో నడవాలి అనే అర్హత సంపాదించుకోకుండా అడగడం అది నిష్ప్రయోజనమైన పని, నిష్ప్రయోజనమైన పని. మరో మాట మనం చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయంలో మీరు చాలాసార్లు ఆ మాట చదువుకున్నారు, అయినా కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31. యోహాను సువార్త 9వ అధ్యాయము 31 చదువుదాం. క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా ఇక్కడ? క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఏమని చెప్తున్నాడు? కుండబద్దలు కొట్టినట్టు ఉంటాయి బైబిల్లో కొన్ని వచనాలు. ఎలా ఉంటాయి? కుండబద్దలు కొట్టినట్టు ఉంటాయి. ఇంకా అక్కడ డౌట్ ఉండదు. ఇంకా దేవుడు పాపుల మనవి ఆలకించడు అంటే పాపం చేసి నేను విన్నంటున్నాడు ఆయన. నా ఆజ్ఞలకు వ్యతిరేకంగా బ్రతికేవాడు ప్రార్థన చేసినా నేను విన్నన్నాడు ఆయన. నిజమే, ఎందుకు వినాలి? నీ మాటకు లోబడని వాడికి, నీ ఆజ్ఞలను అతిక్రమించేవాడికి, నీకు విలువనివ్వని వాడికి వాడు ప్రార్థన చేస్తే నువ్వు ఎందుకు వినాలి? ఇప్పుడు నిన్ను కొట్టి నాకు భోజనం పెట్టమంటే పెడతావా? పెట్టవు. నన్ను కొట్టేవాడికి నేను ఎందుకు భోజనం పెట్టాలంటావు? అంతే కదా. మీ పిల్లలు రోజు ఇంటికి వచ్చి తాగొచ్చి మిమ్మల్ని తంతు ఆశ్రయం అంటున్నారు అనుకోండి, రాస్తారా మీరు? అన్నశరణాలైనకైనా రాసేస్తాం, కానీ ఈ దౌర్భాగ్యుడికి రాయం ఎందుకు? వీడు వచ్చి నన్ను కొడుతున్నాడు, తాగేసి వచ్చి నన్ను కొట్టి మళ్ళీ ఆశ్రయం అంటే నేను ఎలా రాస్తాను? రాయనంటాడు తండ్రి. న్యాయమే అది. అలాగే దేవునికి విరోధంగా బ్రతుకుతూ, నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ, పాపపు మార్గాలలో నడుస్తూ, పాపిష్టి కార్యాలు చేస్తూ, పాపపు బ్రతుకుతూ, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఆయన దగ్గరికి వచ్చి ప్రభు నాకు అది ఇది అంటే, అందులో సహాయం చేయి, ఇందులో సహాయం చేయి అంటే, ఎందులోనూ నీకు సహాయం దొరకదంతే. అడగడానికి నీకు నువ్వు అసలు అర్హత కలిగిన క్యాండిడేట్వి కాదు. నీకు అర్హత లేదు అసలు అడగడానికి. నువ్వు అడగడానికి సరిపోవు. అప్పుడప్పుడు మనం అంటాం కదా, నువ్వు అడగడానికి సరిపోవు అంటావా? అప్పుడప్పుడు ఈ డైలాగులు వాడుతుంటాం. అప్పుడప్పుడు ఏదైనా మంచి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు నన్ను అడగడానికి సరిపోవు, నీకు అడిగే అర్హత లేదు అని మనుషులే అంటారు. మరి మనుషులు అన్నప్పుడు దేవుడు ఆయన కూడా అంటున్నాడు, నేను పాపుల మనవి ఆలకించం. అంతే, క్లియర్. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. నెక్స్ట్, ఎవడైనను హనోకు వలె దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎంత అద్భుతమైన అర్హత! నువ్వు నిజంగా దైవభక్తిలో ఉండు, నీ మనవి ఖచ్చితంగా దేవుడు వింటాడు. నువ్వు దైవభక్తి కలిగి మనవి చేయి, విజ్ఞాపన చేయి,
నీ మనవి ఖచ్చితంగా దేవుడు వింటాడు. దానికి నువ్వు అర్హుడవే అని ఆయనకి అనిపించాలి, నువ్వు అర్హురాలివే అని ఆయనకి అనిపించాలి. అవును, నా బిడ్డ నన్ను అడుగుతోంది, ఈమె అర్హురాలు, ఈమె అర్హురాలు. శతాధిపతి గురించి సాక్ష్యం ఇస్తూ ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీళ్ళు పరిచయులు, వాళ్ళు అంటే ఆ పెద్దలు, మందిర పెద్దలు ప్రభు దగ్గరకు వచ్చి శతాధిపతి గురించి చెప్తూ ఏమన్నారు? ఇతడు మన ప్రజల కొరకు సమాజ మందిరమును తానే కట్టించాడు, కాబట్టి నీ చేత ఈ మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు అని వాళ్ళు చెప్తున్నారు. మన ప్రజల కొరకు సమాజ మందిరాన్ని కట్టించాడండి ఈయన, చాలా మంచి మందిరాన్ని కట్టించాడు, మందిర నిర్మాణం కొరకు సహకరించాడు, సహకారితను. సో ఇతనికి హెల్ప్ చేయడానికి ఇతను యోగ్యుడండి, కొంచెం హెల్ప్ చేసి పెట్టండి అని ప్రభువుకి సిఫార్సు చేశారట వాళ్ళు. సో ప్రభువుకి సిఫార్సు చేసినంత మాత్రమే కాదు, ప్రభు అతని గురించి ఎరిగినవాడు కనుక అతనికి ఏం చేశాడు? హెల్ప్ చేశాడు. శతాధిపతి విశ్వాసం చాలా గొప్పది. ఆల్రెడీ నేను ఒక టాపిక్ మాట్లాడాను కదా, ఆశ్చర్యకరునికే ఆశ్చర్యం పుట్టించినటువంటి శతాధిపతి. యూట్యూబ్లో ఉంది, ఆ సందేశం వినండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఒకవేళ ఎవరైనా వినని వారు ఉంటే కనుక. సో అతను దానికి అర్హుడు అని వాళ్ళు చెప్పినట్టు, ఇప్పుడు నీ విషయంలో కూడా దేవుడు అనుకోవాలి, ఈమె అర్హురాలు, ఇతడు అర్హుడు, ఇతనికి ఇవ్వాలి, నేను ఇవ్వాలని అనుకోవాలి. నువ్వు అడిగితే, నువ్వు అడిగింది నీకు ఇవ్వాలని దేవుడు అనుకోవాలంటే నువ్వు ఆయన ఎవడైనాను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల దేవుడు అని మనవి ఆలకించును. నువ్వు ప్రార్థన చేస్తే క్షణాల్లో వింటాడు దేవుడు. ఆ అర్హతకు ఉండాలి. అర్థమైందా? ఎమ్మెల్యే గారి దగ్గరికి నేరుగా వెళ్ళిపోగలిగే సామర్థ్యం సంపాదించావనుకో, అంత గొప్ప కార్యకర్తగా, అంత గొప్ప పనివానిగా నువ్వు ఆయన దగ్గర పేరు సంపాదించావనుకో, ఏముంది, నీ పని ఏదొచ్చినా ఆయన ఏం చేస్తాడు? చేస్తాడు, తప్పదు. ఎందుకంటే నువ్వు కావాల్సినోడివి, నువ్వు కావలసిన దానివి, అంతే కదా. సీఎం అయినా సరే, పిఎం అయినా సరే, తనకు కావాల్సిన వాళ్ళకి ఏం చేస్తాడు? చేస్తాడు. లేకపోతే ఈరోజు అదాని గారు ఎందుకు అలా ఉంటారు? మరి అంతే కదా, కావాల్సిన వాళ్ళకి ఏం చేస్తారు? చేస్తారు, తప్పదు. అలాగే నువ్వు దేవునికి కావాల్సిన వాడు అయితే ఖచ్చితంగా చేస్తాడు. అర్హత నీకు ఉండాలి. అర్హత ఏంటంటే ఆయనతో నడవడం, ఆయనకు విలువనివ్వడం, ఆయన మాట వినడం, ఆయన మాటకు లోబడటం, ఆయన ఎందుకు భయభక్తులు నిలపడం, ఆయన మార్గాల్లో నడవటం, ఆయన ఇష్టాన్ని నెరవేర్చటం, ఆయన పని చెయ్యటం, ఆయన అప్పగించిన బాధ్యతను భుజాల మీద మొయ్యటం, ఆయన వానిగా పేరు సంపాదించుకోవాలి. నువ్వు ఎవని వాడవు అంటే దేవుని వాడను అన్నాడు పౌలు. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో అంటాడు. అసలు ఆ గట్స్కి, ఆ మాటలకే గూస్ బంప్స్ వస్తాయి. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో, ఎవని యందు పని చేస్తున్నానో, ఎవని కొరకు నిలబడి ఉన్నానో, ఆ సర్వోన్నతుడైన దేవుని ఎదుట మాట్లాడుతున్నాను అంటాడు. అంత గొప్ప సాక్ష్యం ఇస్తాడు పౌలు భక్తుడు. నేను ఎవని వాడనో అనాలంటే ఎంత గట్స్ ఉండాలి. మీరు ఆలోచించండి ఒకసారి. నేను ఎవని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో అనే స్థైర్యం మీ అందరి జీవితాల్లో కూడా ఉండాలి. అది అర్హత, అది అర్హత. ఒకవేళ అలాంటి మనసు నీకుంటే ప్రభు అంటారు, యోహాను సువార్తలో ఒక మాట ఉంది, చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. నిశ్చయం అంటే ఖచ్చితమని. మీ దుఃఖం ఏమవుద్దట? సంతోషం అవుతుంది. నిశ్చయంగా చెప్తున్నాను. నెక్స్ట్, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూస్తాను, అప్పుడు మీ హృదయం సంతోషిస్తుంది, మీ సంతోషం ఎవడో మీ వద్ద నుండి తీసివేయడు. ఆ దినమును మీరు దేని గూర్చి నన్ను అడగరు. ఆ దినమును మీరు దేని గూర్చి నన్ను అడగరంటే మీరు అడిగేవన్నీ అప్పటికేమైపోతాయి? వచ్చేస్తాయి. ఆ తర్వాత అంటాడు, మీరు తండ్రిని నా పేరట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఎలాట? నిశ్చయంగా. మీరు తండ్రిని నా పేరట ఏమడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడట. అనుగ్రహిస్తాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఇప్పుడు ఈ వచనాలు మనకు అర్థమవుతున్నాయి చూడండి.
అడుగుడు మీకు దొరుకును అన్న వచనం ఎవరితో చెప్తున్నాడు? ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు? ఏ అర్హత కలిగిన వాళ్ళకి చెప్తున్నాడు? ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి. అడుగుడు మీకు దొరుకును, మీరు నా వారైతే, నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడలా. చూడండి, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఒకవేళ నా మాటలు మీ యందు నిలిచి ఉండని ఎడల, 7వ వచనం 15:7, యోహాను సువార్త 15:7, యోహాను సువార్త 15:7, నా యందు మీరును. చూడండి, అర్హత ఏంటి? నా యందు మీరు అంటే మీరు నా యందు ఉండాలి. కంపల్సరీయా ప్రభా? తప్పదు నాయన, తప్పదా ప్రభా? తప్పదు. మీరు నా యందును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, అదన్నమాట. మీకు ఏది ఇష్టమో అడగండి. ఎంత అద్భుతమైన విషయం అంటే వివరణది. నా యందు మీరు ఉండాలి అంటే మీరు నాలా అయిపోతారు. అప్పటికే నా యందు మీరు ఉన్నారంటే నా భావజాలు మీకు ఆల్రెడీ ఎక్కిపోయి ఉంటుంది. లోక సంబంధమైనవి మీరు అడగరు, అనర్హమైనవి మీరు అడగరు, వ్యర్థమైనవి మీరు అడగరు. నా యందు మీరు ఉన్నారంటే మీరు నాలా అయిపోతారు అప్పటికే. నెక్స్ట్, మీ యందు అబ్బా నా మాటలు ఉన్నాయంటే నా జీవవాక్యం మీలో ఉన్నప్పుడు మీరు దానికి తగ్గట్టుగా అడుగుతారు తప్ప పనికి మాలినవి అడగరు, వ్యర్థమైనవి అడగరు, నిరుపయోగమైనవి అడగరు, నిస్వార్థపూరితంగా అడుగుతారు, స్వార్థపూరితంగా అడగరు. సో ఎంత అద్భుతమైన మెలిక ఇదొక మెలిక. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండాలట. నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకేమవుతుందట? అనుగ్రహింపబడుతుంది. శాంక్షన్ చేస్తాడు దేవుడు. ఆయన ఏదైనా ఇవ్వగల సమర్థుడు, ఇస్తాడు. ఈ స్థాయిలో ఉండి అడగాలి. ఈ అర్హత మనందరికీ ఉండాలి. ఈ అర్హత లేకుండా కుదరదు. నెక్స్ట్, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఒకసారి చదువుదాం ఆ మాట కూడా. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు. అర్హత. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు. నెక్స్ట్, రెండోది ఏంటి? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. అర్థమైందా? మనం ఏమడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఇప్పుడు మరి కొంచెం తెలివిగా ఏమంటే, అలాగైతే మీరు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ, ఇంకోటి ఏంటి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయనతో నడుస్తూ ఆయన సేవలో ఉన్నారు కాబట్టి మా పక్షాన మీరు అడిగేయండి అని మీరు తెలివిగా రావచ్చు కదా. అంటే మీరు అడిగితే ఇస్తాడు కాబట్టి నా పక్షాన మీరు అడిగేయండి. అది ఇదొక టెక్నిక్ కదా, మరి వండర్ఫుల్ టెక్నిక్ కదా. మేము ఆ స్థాయిలో లేం కాబట్టి, పోనీ ఒకవేళ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీరు ఉన్నారు కాబట్టి మీరు అడిగేస్తే మాకు ఇస్తాడని ఒకవేళ మీరు ఎవరైనా సత్య సంబంధి దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి, అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? అబ్రహాము అడిగాడు, దేవుడు ఇవ్వలే. అబ్రహాము అడిగాడా లేదా? దేవుడిచ్చాడా? ఇవ్వలా. ప్రభా ఈ పట్టణాన్ని కాపాడతావు ప్రభా అంటే, అలా కాదు ప్రభా, ప్రేయర్ అబ్రహాం చేస్తున్నాడు కదా ప్రభా. ప్రేయర్ చేసేది ఎవరిక్కడ? అబ్రహాం కాలి గోటికి సరిపోతామేంటి మనం? మనం విశ్వాసులం అయితే ఆయన మన బాబు, ఆయన విశ్వాసులకు తండ్రి. మనం విశ్వాసులం అయితే ఆయన మన బాబట. అంటే విశ్వాసులకే తండ్రిని పేరుగాంచిన బిరుదాంకితుడు, విశ్వాసులకే తండ్రిని బిరుదాంకితుడు మహానుభావుడు. ఆయన అడిగితేనే నీ గొడవ నువ్వు చూసుకుని, ఆయన నీ వరకు నువ్వు అడుగు, ఓకే. వాళ్ళ గురించి అడక్కో, వాళ్ళ గురించి అడక్కో. అడిగినా ఇవ్వను, ఎందుకంటే వాళ్ళు ఆ అర్హత కలిగిన క్యాండిడేట్స్ కాదు. ఆ అర్హత లేదు వాళ్ళకి, నువ్వు అడిగినా ఇవ్వను. ఇంకో విచిత్రం చెప్పనా? ఇర్మియా గ్రంథం. ఇర్మియా గారు కూడా ఇలాగే పాపం అడిగాడట. ఇర్మియా కాదు, విలాపవాక్యాలు 3:8. విలాపవాక్యాలు 3:8. నేను బతిమాలి మొరడినను నా ప్రార్థన వినబడకుండా
తన చెవు మూసేసుకున్నాడట. ఎవరి గురించి అడుగుతున్నాడు ఈయన? పాపం ఇశ్రాయేలీయుల గురించి అడుగుతున్నాడు. నువ్వు అడక్క బాబు అన్నాడట. మరో చోట అయితే నువ్వు వారి నిమిత్తము ప్రార్థన చేయకుము అంటాడు ఇర్మియాతో. నువ్వు వారి నిమిత్తము ప్రార్థన చేయకు, నువ్వు చేసిన ఇదిగో చెవులు మూసేసుకుంటాను అంతే, విన్ను. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఎవడు అర్హుడో వానికి దొక్కుతుంది, ఎవరు అర్హత గలవారో వారి గురించి ప్రార్థించినా కూడా దొక్కుతుంది. అంటే ఇప్పుడు నేను మీకోసం చేయాలన్నా, మీరు మీకోసం ప్రార్థించుకోవాలన్నా నాకు అర్హత ఉండాలి, తర్వాత మీకు అర్హత ఉండాలి. నాకు అర్హత లేకపోయినా వీలు పడదు, మీకు అర్హత లేకపోయినా వీలు పడదు. నాకు అర్హత ఉండి మీకు అర్హత లేకపోయినా వీలు పడదు, మీకు అర్హత ఉండి నాకు అర్హత లేకపోయినా నా వల్ల వీలు పడదు, అది మీ వల్ల వీలు పడుతుంది తప్పప్పుడు. సో ఇంత ఇదంతా వదిలేసి మనం అడుగుడు మీకు ఇవ్వబడును అని తగిలించి తిరిగితే ఎలా కుదురుతుంది? అంటే అడుగుడు మీకు ఇవ్వబడును అన్న ఒక పదంలోనే ఇంత డెప్త్ ఉందన్నమాట. ఈ డెప్త్ అంతా అర్థమైతేనే నా యందు మీరు, మీ యందు నా మాటలు, అలాగే ఆయన దృష్టికి మనం ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఇది అర్హత. రైట్ అండి? రైట్. ఇప్పుడు అర్హత అయిపోయింది కదా, అడిగే వాటి గురించి చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి నా మాటలు ముగిస్తాను. దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. ఏ అవకాశం ఇచ్చాడు? అడిగే అవకాశం ఇచ్చాడు. ఆయన్ని అడిగే అవకాశం ఇచ్చాడు. ఏం అడుగుతారు ఇప్పుడు చెప్పండి? శాశ్వతమైనవి అడుగుతారా, అశాశ్వతమైనవి అడుగుతారా? తెలివైన వాళ్ళుగా చెప్పాలి, నాకు తెలివి తక్కువ వాళ్ళుగా చెప్పొద్దు. దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు, అడిగే అవకాశం ఇచ్చాడు కాబట్టి ఏం అడిగితే బాగుంటుంది? శాశ్వతమైనవా అశాశ్వతమైనవా? పాయింట్ నెంబర్ 1 ఏంటవి? శాశ్వతమైనవి. రెండోది పాయింట్ నెంబర్ 2 అవసరమైనవా అవసరం లేనివా? అవసరమైనవి. పాయింట్ నెంబర్ 2 అవసరమైనవి, అత్యవసరమైనవి కూడా ఉంటాయి. అందులో అవసరాల్లో మళ్ళీ ఏముంటాయి? అత్యవసరాలు ఉంటాయి. అత్యవసరాలు, నిరుపయోగాలు, వృధా, మనకు అవసరం లేనివి. సో అవసరం లేనివి మనం అడగాల్సిన అవసరత లేదు. సో అత్యవసరమైనవి అయితే అడగాల్సిన అవసరత ఉంది. సో లూకాసు వార్తలో ఒక మాట ఉందండి, 10వ అధ్యాయం. లూకాసు వార్తలో ఒక మాట చదువుదాం, చూడండి ఎంత బాగుంటుందో. 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి పరిశుద్ధాత్మనే ఇచ్చేస్తాడట. ఇదేందండి? పరిశుద్ధాత్మనే ఎంతో నిశ్చయంగా ఇచ్చేస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మను మాకు ఇచ్చేస్తావు ప్రభు? అవును ఇచ్చేస్తాను, మీకోసం పంపించేస్తాను. అంటే ఈ మాట రాయబడే సమయానికి ఇంకా పరిశుద్ధాత్ముని భూమి మీదకి పంపలేస్తుమా? ఆ సందర్భం మీకు తెలియాలి. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, అది కూడా గుర్తుండాలి మీకు. నేను వెళ్ళి ఆయనను మీ వద్దకు పంపుదును, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మను అడిగేది ఎందుకు అంటే పరిశుద్ధాత్మ కార్యాలు మన బ్రతుకులో జరగడానికి. అంటే అడిగితే పరిశుద్ధాత్మనే ఇచ్చేస్తానన్నాడు. ఏమంటే ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తాడండి పరిశుద్ధాత్ముడిని? ఇవ్వడు కదా. ఎవరు దానికి అర్హులో వారికి, అది పొందిన వానికి గాక మరి ఎవరికి చెందదు అన్నట్టు ఎవరు అర్హులో వారికి ఇచ్చేస్తాడు. నిజమైన మారు మనసుతో క్రీస్తునకు వచ్చిన వానికి పరిశుద్ధాత్మ వరముగా అనుగ్రహించబడుతోంది. వాని మీద పరిశుద్ధాత్ముడు నిలుస్తాడు, సహాయం చేస్తాడు. ఎందుకంటే నువ్వు నిజమైన మారు మనసుతో సత్యవాక్యాన్ని మారు మనసు పొంది బాప్తిస్మ పొంది దేవుళ్ళలోనికి వచ్చావు కనుక నువ్వు పరిశుద్ధాత్మ సహవాసంలోనికి అడుగుపెట్టావు. నీకు తోడుగా ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు ఆయన. సో నువ్వు దానికి అర్హుడివి, అర్హురాలివి. పరిశుద్ధాత్మనే ఇస్తానన్నవాడు. రోమపత్రిక ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయమా, రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం ముగించుకుందాం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు?
ఉన్నాడట, మన పక్షంగా ఉన్నాడట. ఇంకా మనకు విరోధి ఎవడు? నీ పక్షంగా ఉన్నాడు ఆయన, నీకు ఇంక విరోధి ఎవడు? నెక్స్ట్, తన సొంత కుమారుణ్ణే అనుగ్రహించుటకు వెనుక తీయలేదు ఆయన. నీకోసం ప్రభువునివ్వడానికే వెనకాడలేదట. ప్రభు గొప్పవాడా? కలిగి ఉన్నది ఏది ఆయన వలన, ఆయన లేకుండా కలగలేదంటే కలిగింది గొప్పదా? కలిగించినవాడు గొప్పవాడా? కలిగించిన వాడినే నీ కోసం ఇచ్చేసాడట. కలిగింది ఒక లెక్క, ఆలోచించు. కలిగించిన వానినే నీ కోసం ఏం చేశాడు? ఇచ్చేశాడు. కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. నెక్స్ట్, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు మా ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అన్నాడు. చూసారా? అర్హత కలిగి అడగండి, అడగాల్సినవి మాత్రమే అడగండి, వ్యర్థమైనవి అడగండి. వ్యర్థమైనవి అడిగి ఆయన పరువు తీకండి. చాలామంది దేవుణ్ణి చాలా చిన్నగా అర్థం చేసుకుంటుంటే అప్పుడప్పుడు బాధేస్తుంటుంది. చాలా చిన్నగా, అంటే వ్యర్థమైన విషయాలకు కూడా ప్రభువుని అడ్డం పెడుతూ ఉండడం, అన్యజనుల మధ్యలో దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం, పనికిరాని విషయాలకు సాక్ష్యం రూపంలో చెప్పడం, చిన్నవి. నో, అలా చేయకూడదు. అర్హత అడిగేవి తెలియాలి, అర్హతతో అడగాలి. అడగండి, తప్పకుండా దొరుకుతాయి. మీకు అన్నీ దొరుకుతాయి. అర్హతతో అడగండి, అన్నీ దొరుకుతాయి. అత్యవసరమైనవి కూడా దొరుకుతాయి. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది ఆయన మనకు అనుగ్రహించును. ఆత్మ సంబంధమైనవి అడగండి. ఆత్మ సంబంధమైన ఆలోచనలతో నింపబడి అడగండి. దేవుడు తప్పకుండా సమస్తాన్ని మీకు అనుగ్రహించగల సమర్థుడు. గనుక ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యముతో ముందు మీ హృదయాలను నింపుకోండి. ఒక మాట నేను చెప్తాను చివరిలో. హృదయంలో జ్ఞానం లేకుండా ఎదగడం అసాధ్యం. హృదయంలో జ్ఞానం లేకుండా ఎదగడం అసాధ్యం. దేవునిలో ఎదగడం అసాధ్యం. కాబట్టి ముందు హృదయంలో సత్యవాక్యాన్ని నింపుకుంటే దేవునిలో చక్కగా ఎదగలుగుతాం. సత్యవాక్యం మన హృదయాల్లో లేనప్పుడు మన మీదకి ఏదీవినా రాదు. అర్థమైందా? రైలు పట్టాలు లేకుండా రోడ్డు మీద రైలు పరిగెత్తాలంటే పరిగెత్తదు కదా. రైలు పరిగెత్తాలంటే ముందు ఏమేయాలి? ట్రాక్ వేయాలి కదా. ట్రాక్ వేయకుండా పట్టాల మీదకి రైలు ఎలా వస్తుంది? వేగంగా ఎలా వెళ్తుంది? ప్రయాణం ఎలా సాగుతుంది? అలాగే సత్యవాక్యమైన ట్రాక్ ముందు నీ హృదయంలో పడాలి. ఎప్పుడైతే సత్యవాక్యమైన ట్రాక్ నీ హృదయంలో పడిందో అన్నీ వస్తాయి. దాని వెనక ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వస్తాయి. అసలు ట్రాకే నీ హృదయంలో లేనప్పుడు ఏవి రావు. అందుకే దేవుడు అన్నాడు, వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయుము అన్నాడు ప్రభు. నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అన్నాడు. నిజమే ప్రియులారా, మీరు అదృష్టవంతులు, సత్యమందు ప్రతిష్ఠ చేయబడుతున్నారు. కాబట్టి మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఏం చేయాలో అర్థమవుతుంది, ఎలా ఉండాలో అర్థమవుద్ది, ఎలా నడుచుకోవాలో అర్థమవుద్ది. అన్నిట్లో మీకు ఒక అవగాహన వస్తుంది. ఇవేవి మీకు తెలియనప్పుడు మీరు సత్యంలో ఎప్పటికీ ఎదగలేరు. కాబట్టి అలాంటి ధన్యకరమైన జీవితం మీ అందరూ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, ఇప్పటి వరకు విలువైన మీ వాక్కులతో మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. మీ పిల్లలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతి మీ బిడ్డల మీద ప్రకాశింపజేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.